హాయ్ గాయ్స్! ఈరోజు రీడింగ్ దేనికి సంబంధించిందంటే, మీ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారా? లేదంటే ఇది కేవలం మీ ఇమాజినేషనేనా? సో, ఇక్కడైతే 2 కార్డ్స్ ఉన్నాయి. ఒకటి ది స్ట్రెంగ్త్ కార్డ్, ఇంకోటి ది హై ప్రీస్టెస్ కార్డ్. ఈ 2 కార్డ్స్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే పైన 1 అండ్ 2 అని పెడతాను. దాని ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు ఏది రెసొనేట్ అయితే అది తీసుకోండి. మిగతాది వదిలేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనమైతే పైల్ 1 రీడింగ్కి అయితే వెళ్ళిపోదాం. ఎవరైతే పైల్ 1 లేదా ది స్ట్రెంగ్త్ కార్డ్ తీసుకున్నారో వాళ్ళదండి ఈ రీడింగ్. సో, ఈ రీడింగ్ యూనివర్స్ నాకేం చెప్తుందంటే, మీ పర్సన్ అసలు లైఫ్‌లో థర్డ్ పర్సన్ అయితే లేరండి. ఈ కార్డ్స్ బట్టి చాలా పాజిటివ్‌గా ఉంది మీ రిలేషన్‌షిప్. సో, ఇది జస్ట్ మీ ఇమాజినేషనే కావచ్చు, లేదా ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ అయ్యుండొచ్చు. సో, ఓవరాల్‌గా అయితే చాలా బాగుందండి. మీ పర్సన్ లైఫ్‌లో అయితే ఎలాంటి థర్డ్ పర్సన్ అయితే లేరు. సో, ఇదేనండి పైల్ 1 రీడింగ్. మీకు రెసొనేట్ అయిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పైల్ 1. ఎవరైతే పైల్ 2 లేదా ది హై ప్రీస్టెస్ తీసుకున్నారో వాళ్ళదండి రీడింగ్. సో, మీ పర్సన్ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారా లేదా అంటే థర్డ్ పర్సన్ ఉన్నారండి. ఈ విషయం మీకు కూడా తెలుసు. కానీ కేవలం మళ్ళీ రీచెక్ చేసుకోవడానికే టారోట్ కార్డ్ రీడింగ్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో, మీ పర్సన్ లైఫ్‌లో అయితే థర్డ్ పర్సన్ ఉన్నారండి. సో, ఈ వీడియో మీకు రెసొనేట్ అయిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పైల్ 2. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ఈ వీడియో మీకు రెసొనేట్ అయిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. బాయ్ గాయ్స్.